సార్ ఇప్పుడు వీటన్ని గురించి మాట్లాడుకునే ముందు మీరేమనుకుంటున్నారు సార్? అంటే మనం అసలు మర్చిపోము. ఏప్రిల్ హ్మ్. 22, 2025ని మనం అసలు మర్చిపోము. ఎందుకంటే మతం అడిగి చంపడం ఫస్ట్ టైమ్ జరిగింది. ఇంతకుముందు అవునండి. ఎప్పుడు జరగలేదు. అవును. అసలు దీని వెనక ఏముంది అనుకుంటున్నారు? అంటే ఉగ్రవాదులు కావాలని మతాన్ని టార్గెట్ చేసి ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి అలాంటిది ఏమైనా జరిగిందనుకుంటున్నారా? లేకపోతే అసలు ఏం ఉండే అవకాశం ఉందంటారా? దీని వెనకాల మోడీ గారి టార్గెట్ అనే కంటే అండి, దీని వెనకాల చైనా, అమెరికాల యొక్క హస్తాలు కూడా లేకపోలేదు. అంటే ఆ దాడి అని నేను అన్నాను. అసలు పాకిస్తాన్‌కి బ్యాకప్ చేస్తుంది చైనా. అవును. అండ్ సపోర్ట్ చేస్తుంది ఎవరు అంటే అమెరికా. హ్మ్. మనకి సపోర్ట్ చేస్తుంది. కానీ అది ఎలా ఉన్నదంటే ఆర్డినరీలో కంపార్ట్మెంట్‌లో ఇన్‌స్టాల్‌మెంట్‌లో పాస్ అయినటువంటి స్టూడెంట్‌ని, మెరిట్ స్టూడెంట్‌ని ఇద్దరు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు అని సంబోధించినట్టుందండి. అవును. ఈవెన్ ఆయన ట్రంప్ ట్వీట్ చూసినా అలాగే ఉంది. ఆయన 2 శక్తివంతమైనటువంటి దేశాలు. ఏ విషయంలో శక్తివంతమైనటువంటి దేశాలు? ఎగ్జాక్ట్. ఉగ్రవాదంలో శక్తివంతమైనటువంటి దేశాన్ని నువ్వు ఇక్కడ టెక్నాలజీ పరంగా, ఆర్థిక పరంగా శక్తివంతమైనటువంటి దేశంతో పోల్చడం అంటే ఇట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ కంపారిజన్ అని అనుకోవాలి. హ్మ్. సో ఇండైరెక్ట్ సపోర్ట్ ఈస్ విత్ అమెరికా, డైరెక్ట్ సపోర్ట్ విత్ చైనా. చైనాకి, అమెరికాకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సమస్య ఏదైతే ఉందో ఆ కాశ్మీర్ సమస్య రిజాల్వ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు సార్? అంటే పీఓకేని మనం స్వాధీనం చేసుకోవడం పెద్ద టైం పట్టదు. అవును. మన ఆర్మీకి గాని. అవును. అది అందరికీ తెలుసు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అవును. మన ఆర్మీ స్ట్రాంగ్ అని చెప్పి. ఎందుకు ఆక్రమించుకోలేకపోతుందంటారు? ఇప్పుడు మనకు ఆక్యుపై చేసుకోగల క్యాపబిలిటీస్ వేరండి, సామర్థ్యాలు వేరు, చేసుకోవడం వేరు. హ్మ్. కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఒంటరిగా బతకలేవు. ఓకే. అది ఎంత శక్తివంతమైనటువంటి దేశం కావచ్చు. హ్మ్. అమెరికా కెనాట్ లివ్ ఎలోన్, జర్మనీ కెనాట్ లివ్ ఎలోన్, అండ్ ఫ్రాన్స్, బ్రిటన్, ఎనీ కంట్రీ యూ టేక్, దే కెనాట్ లివ్ ఎలోన్. ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ, సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ కానీ ఒక దేశం మరొక దేశం మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి. ఓకే. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఎవరిని ప్రపంచంలో లెక్క చేయను, నేను పిఓకే నా టార్గెట్, నేను పిఓకే కొట్టి తీరుతాను, నాకు ప్రపంచంలో నా యొక్క ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నా పర్వాలేదు, నా దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా మారిపోయినా పర్వాలేదు, నా యొక్క దౌత్య సంబంధాలు పాడైపోయినటువంటి పర్వాలేదు, నేను మాత్రం పిఓకేని సాధిస్తాను అనుకుంటే కొట్టేయచ్చండి. ఓకే. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. ప్రస్తుత పరిస్థితులు ఏంటి అంటే ప్రపంచ దేశాలతో మన యొక్క సంబంధాలు అనేటువంటివి మన భవిష్యత్తు కోసం, మన యువత భవిష్యత్తు కోసం, మన భవిష్యత్ తరాల కోసం మనం ఆ సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి కొనసాగించవలసి ఉందండి. ఓకే. అటువంటి అప్పుడు మనం కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉండడం వేరు, కొట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వేరండి. ఓకే. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు సామర్థ్యం ఉంది కదా అని చెప్పి ప్రతి చోట కొట్టుకుంటూ వెళ్ళిపోతే జరిగినటువంటి ప్రయోజనం కన్నా జరగబోయేటువంటి నష్టాన్ని కూడా అంచనా వేయాలి. ఖచ్చితంగా. ఒకవేళ భారతదేశం ఈ ప్రపంచంలో ఎవరి యొక్క సహకారం లేకపోయినా సరే మనం ముందుకు వెళ్ళిపోగలదు అనేటువంటి పరిస్థితులు ఉంటే ఎస్ వీ కెన్ రేపే కొట్టేద్దాం పిఓకే. హ్మ్. కానీ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి పరిగణలోకి తీసుకోవాలి. దేశ భవిష్యత్తును పరిగణలో తీసుకోవాలండి. ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వేరండి. ఓకే. టెక్నాలజీకి ఒకరి మీద ఆధారపడాలి, లేకపోతే ఆర్థిక ఎగుమతులు దిగుమతుల గురించి ఒకరి మీద ఆధారపడాలి. ఆ స్వయం సమృద్ధి అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించలేదు. ఈవెన్ అమెరికా ఆల్సో నేను చాలా అభివృద్ధి చెందాను కాబట్టి నాకు ఎవరు అవసరం లేదంటే సపోజ్ వీ విల్ స్టాప్ బయింగ్ ద అమెరికన్ ప్రోడక్ట్స్ అండి, హ్మ్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆపేద్దాం. ఏంటి ఇప్పుడు అమెరికా పరిస్థితి? ఓకే. సో ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కాబట్టి పాలకులు అనేటువంటి వాళ్ళు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుని ఎదట వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి సమర్థన అనేటువంటిది మనకు కావాలి. ప్రపంచ దేశాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎస్ వీళ్ళు చేసిన తప్పు, ఎన్ని రోజులని ఓపిక పడతారు, ఎన్ని రోజులను చూస్తారు, వాళ్ళు ఒక స్టెప్ వేశారు కాబట్టి రియాక్షన్కి స్టెప్ వేశారు. భారత్ కరెక్టే చేసింది. అందుకే కదండి మనం ఇప్పుడు ప్రపంచ దౌత్యవేత్తలందరినీ కూడా కూర్చోబెట్టి మనం ఏం చేసాం, ఎందుకు చేసాం అని వివరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది మనకి. లేకపోతే మన పని మనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు పీఓకేని మనం ఒకవేళ స్వాధీనం చేసుకుంటే భౌగోళికంగా మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఒకవేళ పాకిస్తాన్‌కి కలిగే నష్టాలు ఏంటి? అంటే దానివల్ల ఏమైనా అంటే ఎందుకు అటు డిస్ప్యూట్ లాంటిగానే ఎందుకు ఉండిపోతుంది అంటారు? యా, ఫస్ట్ మనకి స్ట్రాటజిక్ బెనిఫిట్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీ బెనిఫిట్స్ అని చెప్పేసి 2 రకాలుగా చెప్తానండి. ఓకే. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది మన భారతదేశానికి చెందినటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. అది మన గౌరవానికి సంబంధించినటువంటి అంశం.
మన దేశ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి అంశం, భౌగోళిక సమగ్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి పిఓకేని మనం వెనక్కి తీసుకురావాలి. దట్ ఈస్ ఎ సెంటిమెంటల్ ఇష్యూ ఫర్ అస్. రైట్. మరి పాకిస్తాన్ దాన్ని ఎందుకు హోల్డ్ చేస్తుంది? ఈ పాకిస్తాన్కి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి బూచిని చూపించి భారతదేశాన్ని బ్యాట్ చేసి అంతర్జాతీయంగా నిధులు తెచ్చుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది. తర్వాత సర్వైవల్ అవుతుందండి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ అనేటువంటిది సర్వైవ్ అవుతుంది దాని మీద. రెండవది మనకి స్ట్రాటజిక్ రీజన్స్ అండి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక మనం ఆక్యుపై చేసుకోకపోతే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మనం ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం వాపస్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది స్ట్రాటజిక్ బెనిఫిట్ అండి. ఓకే. అంటే మన దేశం ఉగ్రవాదాన్ని మొత్తానికి నాశనం చెయ్యాలి అంటే సాధ్యమవుతుందా పాక్లో? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. పాకిస్తాన్ కనుక తప్పు చేసినట్లయితే మళ్ళీ ఇలాంటి మనం ఎన్నో ఉగ్రవాద చర్యని యుద్ధ చర్యగా మార్చాం. ఇప్పటి వరకు కూడా ఉగ్రవాదానికి మనం రెస్పాండ్ అయ్యేటువంటి విధానం వేరు, ప్రస్తుతం ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నటువంటి విధానం వేరు. నువ్వు పహల్గామ్లో 21 మంది యాత్రికుల్ని మీరు చంపినప్పుడు రెస్పాండ్ అయినటువంటి విధానం చూడండి. మరి నువ్వు ఇలాంటి పనులు చేస్తే భవిష్యత్తులో భారతదేశం నిన్ను బతకనిస్తుందా అనేటువంటి భయాన్ని తీసుకురావాలి. ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది వాళ్ళ యొక్క నైతిక సామర్థ్యాలను దెబ్బకొట్టింది. యుద్ధం చేయాలి, యుద్ధం చేసి నెగ్గగలను అనేటువంటి ధైర్యాన్ని చంపేసింది. అలాగే రేపొద్దున భారత్ ఏం చేస్తుందో పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తుంది అనేటువంటి మొట్టమొదటిసారిగా వాళ్ళ గుండెల్లో భయాన్ని రేపిందండి. సో ఇప్పుడు ఇలాంటి ఉగ్రవాద చర్యలు కనుక పాకిస్తాన్ చేసినట్లయితే ఇంతే ధీటుగా ఇంతే గట్టిగా మనం రెస్పాండ్ అవుతాము, రియాక్ట్ అవుతాము, అవసరమైతే యుద్ధానికి కూడా వెళ్తాం. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇంకొకసారి మీరు వైలేట్ చేసినట్లయితే మేము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించుకోవడం కాదు, వెనక్కి తీసుకుంటాం అని చెప్పారు. సో ఇట్స్ వెరీ క్లియర్ అండి. ఉగ్రవాదం కంట్రోల్లోకి రావాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు.